అనకాపల్లి జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. ఎలమంచిలి స్టేషన్లోని ఎర్నాకులం ఎక్స్ప్రెస్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించిన లోకో పైలట్ రైలును నిలిపివేశాడు. ట్రైన్ను నిలిపివేసిన వెంటనే భయంతో ప్రయాణికులు పరుగులు తీశారు. B1 భోగిలో చెలరేగిన మంటలు M1, B2 భోగిలకు వ్యాపించి పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ఇతర కోచ్లను వేరు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 4 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్లే పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. B1 భోగిలో ఒకరు సజీవ దహనమయ్యాడు. మృతి చెందిన వ్యక్తి వయసు సుమారు 70 సంవత్సరాలు ఉంటుందని రైల్వే అధికారులు గుర్తించారు. ప్రమాద ఘటనపై స్పందించిన హోంమంత్రి అనిత అధికారులను అడిగి వివరాలను తెలుసుకుంటున్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించి రైళ్ల రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రైన్ కూడా మూవ్ చేయడానికి ముందుకు లేదన్న. సప్లై ఆపేశారన్నా. ఎర్నాకులం రైలులో అగ్ని ప్రమాదంతో పలు రైళ్లు నిలిచిపోయాయి. విశాఖ నుంచి విజయవాడ వెళ్లే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. అనకాపల్లి, విశాఖ, తుని స్టేషన్లలో రైళ్లు నిలిచిపోయాయి. జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ఫలక్నామా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, బెంగళూరు హంసఫర్ ఎక్స్ప్రెస్ రైళ్లు 3 నుంచి 4 గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ట్రైన్ కూడా మూవ్ చేయడానికి ముందుకు లేదన్న. సప్లై ఆపేశారన్నా. ఎర్నాకులం ట్రైన్లో అగ్ని ప్రమాదంపై విచారణ జరుపుతున్నారు. ఘటనా స్థలానికి విజయవాడ DRM మోహిత్ చేరుకున్నారు. B1 కోచ్లో మంటలు చెలరేగినట్టు అనుమానిస్తున్నారు. భోగిలో దుప్పట్లు ఉండడంతో వేగంగా మంటలు చెలరేగాయన్నారు. ఎలమంచిలి రైల్వే స్టేషన్కు ఫోరెన్సిక్ టీం చేరుకుంది. B1, M2 కోచ్ల నుండి క్లూస్ సేకరిస్తోంది. 2 బోగిలను వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ చేస్తోంది FSL బృందం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి నందా అందిస్తారు. నందా, రైల్వే స్టేషన్కి అయితే ఫోరెన్సిక్ టీం చేరుకుంది. B1, M2 కోచ్ల నుండి క్లూస్ను సేకరిస్తోంది. ఎలాంటి క్లూస్ను వారు ఇప్పటి వరకు సేకరించారు? ఘటనకు సంబంధించి రైల్వే ఉన్నతాధికారులు ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ దీపిక. ఏదైతే టాటా నగర్ కి సంబంధించిన ఎక్స్ప్రెస్ లోని ఎర్నాకులం ఎక్స్ప్రెస్ లో జరిగిన దుర్ఘటన నేపథ్యంలో ఇప్పటికే రైల్వే శాఖకి సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్ కి సంబంధించిన టీం ఇప్పటికే ఆ సంఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. విలువైన సమాచారాన్ని సేకరించే దిశగా, అలాగే విట్నెస్ ని సేకరించే దిశగా వాళ్ళందరూ కూడా ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ప్రధానంగా ఇంత 2 బోగీలు కాలిపోవడానికి గల కారణం ఏంటి, అంత టెక్నికల్ రీజన్స్ ఏమున్నాయన్న దానిపైన సమగ్ర దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనకున్న సమాచారం మేరకి ఏదైతే ఎలమంచిలి రైల్వే స్టేషన్ కి దగ్గరికి వచ్చే సమయానికి ఒక బోగీలో నుంచి స్మోక్ వస్తున్న కారణంగా సెన్సార్ కి సంబంధించినవన్నీ కూడా అలర్ట్ అయ్యి దాన్ని బ్రేక్ మీదకి
బ్రేక్ సెన్సార్ సిస్టమ్ మీదకి ఆపరేట్ చేసిన నేపథ్యంలో యలమంచిలి రైల్వే స్టేషన్ కి దగ్గరకి రాగానే అది పూర్తిగా రైలు ఒకసారి, ఎందుకంటే రైల్వేలో ఏదైతే ఎక్స్ప్రెస్ లో ఉన్నదో ఆ బోగీలన్నీ ఏసీ బోగీలు ముఖ్యంగా ఎక్కడైనా ఫైర్ స్మోక్ వచ్చినట్లయితే వాటిని సెన్సార్ ద్వారానే గుర్తిస్తారు. సెన్సార్ ఎప్పుడైతే ఇక్కడ బ్రేకింగ్ సిస్టమ్ దగ్గర కొంత టైట్ గా ఆపరేట్ అవుతున్న నేపథ్యం ఒక్కసారిగా ఫైర్ సంభవించి స్మోక్ స్టార్ట్ అవగానే ఆ యొక్క సెన్సార్ సిస్టమ్ ద్వారానే ఇటు లోకో పైలట్ గానీ టీటీ గానీ అప్రమత్తం అయ్యి వెంటనే ఆ రెండు బోగీలకి సంబంధించిన ప్రయాణికులను అయితే అప్రమత్తం చేసినట్టుగా తెలుస్తోంది. అది కూడా అర్ధరాత్రి సమయంలో దాదాపు 12:45 నుంచి 1 గంట లోపల జరిగిన ఈ యొక్క ఘటన నేపథ్యంలో ప్రయాణికులందరూ కూడా ఆ గాఢ నిద్రలో ఉండడం, తోటి ప్రయాణికుల్లో కొంతమంది తెలివేసి ఉండడం తోటి ఈ యొక్క పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. అయితే మనకున్న సమాచారం మేరకి ఒకే ఒక్క వ్యక్తి మరణించినట్టుగా కూడా ఇప్పటికే రైల్వేకి సంబంధించిన అధికారులు కూడా ధృవీకరించడం జరిగింది. వారి యొక్క బంధువులకి రిజర్వేషన్ లో ఇచ్చిన అడ్రస్ మేరకి వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి బంధువులందరూ కూడా ఈ యొక్క యలమంచిలి రైల్వే స్టేషన్ దగ్గరికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫోర్నిక్స్ ల్యాబ్ కి సంబంధించిన అధికారులు, అదే ఇటు రైల్వే బోర్డుకి సంబంధించిన అధికారులు, అలాగే అగ్నిమాపక శాఖకు సంబంధించిన అధికారులు, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి విట్నెస్ తీసుకోవాలి. ప్రధానంగా ఈ ఫైర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినప్పుడు ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ వచ్చాయి, అలాగే అగ్నిమాపక శకలాలు వచ్చాయి, వాటిని నుండి ఏ బోగి నుండి ఈ ఫైర్ అయితే స్టార్ట్ అయిందన్న దానిపైన ఇప్పటికే విచారణ కూడా చేస్తున్నారు. దీనిపైన రైల్వే బోర్డుకి సంబంధించి ఉన్నతాధికారులు కూడా ఎంత భారీ ప్రమాదం జరగడం, ఆస్తి నష్టం జరగడం తో వీటన్నిటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, మళ్ళీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు చేపట్టాలన్న దానిపైన ఇప్పటికే అధికారులందరూ కూడా సమాలోచనలు చేస్తున్నారు. ఎప్పుడైతే ఘటన జరిగిందో వెంటనే రైల్వే మేనేజర్ గా ఉన్న మోహిత్ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అలాగే అనకాపల్లి ఉన్నతాధికారులుగా ఉన్న జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, అలాగే ఎస్పీ తుహిన్ సిన్హా కూడా సంఘటనా స్థలానికి వేకువజామునే చేరుకున్నారు. ప్రస్తుతానికి అక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు, కేవలం ఆస్తి నష్టం జరిగినట్టుగా ప్రాథమికంగా వాళ్ళు గుర్తించారు. అయితే ఈ యొక్క ఘటన ఏ విధంగా జరిగింది అనేది ప్రతి ఒక్కరు కూడా ప్రత్యక్ష సాక్షులు వాళ్ళు చెప్పిందే కానీ అసలు సైంటిఫిక్ గా ఫోర్నిక్స్ ల్యాబ్ కి సంబంధించిన టీం ఏం చెప్తారో, అసలు ఈ ఘటన జరగడానికి గల కారణం ఏంటి, అలాగే ఎవరైతే లోకో పైలట్ కి సంబంధించి 11:15 మధ్యలోనే వీరు ట్రైన్ లోనికి డ్యూటీలోనికి వచ్చినాక దగ్గర నుంచి ఈ యొక్క బ్రేకింగ్ సిస్టమ్ లో కొంత మేరకి టైట్ ప్రివెన్షన్ అనేది ఉన్నది అని ఒకటి గమనించారు. ఈ గమనించిన నేపథ్యంలోనే అక్కడి నుంచి, అంటే యాక్చువల్ గా ఇది యలమంచిలి రైల్వే స్టేషన్ లోనే ఆగవలసిన అవసరం ఎటువంటిది లేదు ఈ ట్రైన్ కి, కానీ ఒక్కసారిగా బ్రేకింగ్ సిస్టమ్ లో కొంత ప్రాబ్లం రావడం, స్మోక్ అనేది రైజ్ అవ్వడం అనేది రైల్లో ఉన్న ఈ యొక్క టీటీ వీళ్ళందరూ కూడా గమనించిన నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లోనే వీరు యలమంచిలి రైల్వే స్టేషన్ లో ఆపడం అయితే జరిగింది. ఎప్పుడైతే బ్రేకింగ్ సిస్టమ్ మీదకి ఫైర్ కానీ స్మోక్ కానీ వచ్చినప్పుడు ఆ యొక్క సెన్సార్ సిస్టమ్ మీదకి ఈ యొక్క సిగ్నల్స్ వెళ్ళడం, ట్రైన్ ఇమ్మీడియట్ గా ఎక్కడ ఉన్నది అక్కడ దగ్గర చేసి ఆపేసే ప్రయత్నం, అది కూడా ప్రయాణికుల ఒక అదృష్టం అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే కరెక్ట్ గా యలమంచిలి రైల్వే స్టేషన్ కి దగ్గరగా వస్తున్నప్పుడు ఈ స్మోక్ ఏర్పడిన నేపథ్యంలో మొత్తం ఈ యొక్క సెన్సార్ సిస్టమ్ అనేది ఆపరేట్ అవ్వడం, అది యలమంచిలి రైల్వే స్టేషన్ దగ్గర ఆగడం, ఇమీడియట్ గా ప్రయాణికులు దాదాపు 2000 మంది ప్రయాణికులు ఈ యొక్క ట్రైన్ లోనే ఉన్నారు. దాదాపు 5 స్టేట్స్ ని క్రాస్ చేస్తూ దాటే ఈ యొక్క ట్రైన్ 3వ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ ఉన్నది, ఇంకా 2 స్టేట్లు దాటే అవకాశం ఉన్నది. కాబట్టి ఒక్కసారిగా రైల్వే స్టేషన్ దగ్గర ఆగడం కూడా ప్రయాణికులకు కొంత మేరకు అదృష్టం చేకూర్చిందనే చెప్పాలి. అలాగే స్టేషన్ లో ఉన్న కొంత మేరకి ఈ యొక్క అగ్నిమాపక శాఖకు సంబంధించి కొంత ఎక్విప్మెంట్ ఉండడం, అలాగే ఆర్పిఎఫ్, జిఆర్పిఎఫ్ పోలీసులు కూడా అప్రమత్తం అవ్వడం, వెంటనే ఇటువంటి భారీ ప్రమాదం నుంచి ప్రయాణికులందరూ కూడా తప్పించుకున్నారనే చెప్పాలి. ఇమీడియట్ గా 2 బోగీలకి సంబంధించిన ప్రయాణికులందరూ కూడా ఆ స్టేషన్ బయటకు వచ్చేయడం, వెంటనే అక్కడ ఏదైతే నక్కపల్లి అలాగే యలమంచిలికి సంబంధించిన ఫైర్ డిపార్ట్మెంట్ కి వీరందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, వారు 4 శకటాలు అక్కడికి చేరుకొని ఇమీడియట్ గా ఫైర్ అంతటిని కూడా కంట్రోల్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఏదైనప్పటికీ కూడా ఓవరాల్ గా భారీగా ఆస్తి నష్టమే జరిగింది. ఎందుకంటే ఏసీ బోగీలు అనేటప్పటికీ ఎక్కువగా మీకు అది కూడా వింటర్ సీజన్ అవ్వడం, ఈ బ్లాంకెట్స్ అలాగే ఈ సోఫా సెట్స్ అన్ని కూడా ప్యూర్ గా స్పాంజ్ కి సంబంధించింది ఉండడం చేతన ఒక్కసారిగా ఫైర్ అయితే చాలా స్పీడ్ గానే ఆ 2 బోగీల్లోకి వచ్చింది. ఫస్ట్ D1 కి వచ్చింది, తర్వాత M2 లోకి ఈ యొక్క
ఫైర్ ఒక్కసారిగా రావడంతో ప్రయాణికులందరూ కూడా బయటకు వచ్చారు. ఒక్కసారిగా ఇటువంటి ప్రాణభయం చేసే సంఘటనలు ఒక్కసారి చేసుకోవడంతో అక్కడ ఉన్న ప్రయాణికులందరూ కూడా కొంత మేరకు తీవ్ర భయాందోళనకి గురయ్యారు. కానీ స్థానికంగా ఉన్న ఈ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ అందరూ కూడా భరోసా ఇవ్వడంతో అక్కడ అధికారులు అందరూ కూడా వీళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయటం, అలాగే మౌలిక సదుపాయాల కల్పన దిశగా ముఖ్యంగా అందులో వృద్ధులు ఉన్నారు, అలాగే పిల్లలు ఉన్న నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా మౌలిక సదుపాయాలు కల్పించడం, ముఖ్యంగా బ్రెడ్, పాలు ఇటువంటివన్నీ కూడా ఆ పిల్లలకి, ఆ యొక్క వృద్ధులకి, అలాగే మహిళలకి కల్పించడం. వెంటనే వాళ్ళందరినీ కూడా కమర్షియల్ వింగ్, రైల్వే కమర్షియల్ వింగ్ ఏదైతే ఉన్నదో వాళ్ళు ప్రైవేట్ బస్సుల్లోని ఈ యొక్క ప్రయాణికులందరినీ కూడా, ఆ 2 బోగీలకి సంబంధించిన ప్రయాణికులందరినీ కూడా ఇమీడియట్ గా సామర్లకోట రైల్వే స్టేషన్ కి తీసుకొని వెళ్లి అక్కడ నుంచి ప్రత్యామ్నాయంగా వారి యొక్క వెళ్లే విధంగా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు. కాకపోతే ఇటు విశాఖపట్నం నుండి విజయవాడ నుంచి విశాఖపట్నం ఏదైతే వెళ్లే ఆ ట్రైన్స్ అన్ని కూడా దాదాపుగా 4 గంటల ఆలస్యంగా నడుస్తుంది. ముఖ్యంగా మెయిన్ ట్రాక్ మీద ఈ యొక్క సంఘటన జరగడం, వాటన్నిటిని కూడా లూప్ ట్రాక్ కి రైట్. థ్యాంక్ యూ నందా. సప్లై ఆపేశారన్నా. నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలపై స్పీకర్ మండలి చైర్మన్ సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన అనంతరం కేసీఆర్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో అసెంబ్లీ వింటర్ సెషన్ ఈసారి వాడివేడిగా సాగనున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటి వరకు కేసీఆర్ 2 సార్లు మాత్రమే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. మొదటిసారి గవర్నర్ ప్రసంగానికి కాగా రెండోసారి బడ్జెట్ ప్రసంగం సమయంలో మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. ఇక కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారన్న సమాచారం నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశాల్లో ముఖ్యంగా కృష్ణా గోదావరి నదీ జలాల హక్కుల రక్షణ, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులు తగ్గుదల, రైతు రుణమాఫీ తదితర అంశాలపై చర్చించనున్నారు. రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ కూడా హాజరవునున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మరి కాసేపట్లోనే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 10:30 ప్రాంతంలో ఈ సమావేశాలు స్టార్ట్ కానున్నాయి. దీనికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈరోజు సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా ఇప్పటికీ కేవలం 2 సార్లు మాత్రమే, ఒకటి మొదటగా గవర్నర్ ప్రసంగం తర్వాత బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన విషయంలో 2 సార్లు మాత్రమే గులాబీ అధిపతి అసెంబ్లీకి హాజరు కానుంది. ఇది ఈరోజు 10:30 ప్రాంతంలో శాసన మండలితో పాటు 2 ఉభయ సభలు కూడా స్టార్ట్ అవుతాయి. అయితే ఈరోజు అసెంబ్లీ సమావేశంలో స్టార్ట్ కాగానే మొదటగా దివంగత నేత మాజీ మంత్రులు అటు దామోదర్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి సంతాప తీర్మానాలు ప్రవేశపెడతారు. ఆ తర్వాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని బిల్స్ని అటు వివిధ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు అటు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు మంత్రి సీతక్క కావచ్చు, మరి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క కావచ్చు, కొన్ని తీర్మానాలను అటు కొన్ని బిల్స్ని సభలో ప్రవేశపెడతారు. ఆ తర్వాత
దివంగత నేతలకు సంబంధించినటువంటి సంతాప తీర్మానాలు ముగిసిన తర్వాత ఈ సభలో బిల్స్ని ప్రవేశపెట్టిన తర్వాత ఈ సభని ముగిసిన తర్వాత బీఎస్సీ సమావేశం నిర్వహించాలని ఇప్పటికే అన్ని పార్టీ నేతలు అన్ని పక్షాలకు సంబంధించినటువంటి పార్టీలకు ఇప్పటికే సమాచారం అందించారు. మధ్యాహ్నం తర్వాత బీఎస్సీ సమావేశంలో సభ ఎన్ని రోజులు నిర్వహించాలి, సభలో ఎలాంటి ఎజెండాని తీసుకోవాలి అన్న అంశాలపై కూడా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలతో బీఎస్సీ సమావేశంలో చర్చిస్తారు. ఈరోజు వాయిదా పడ్డ తర్వాత ఆఫ్టర్ లంచ్ తర్వాత వాయిదా పడ్డ తర్వాత జనవరి 2వ తేదీ నుంచి వరుసగా 2, 3, 4 తేదీల్లో సభను నిర్వహించాలని అటు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తే ఖచ్చితంగా 15 రోజుల పాటు సభని కంటిన్యూ చేయాలంటూ కూడా బీఆర్ఎస్ నేతలు పట్టుబడుతున్నారు. ఈసారి జరిగినటువంటి సభ ఇది అసెంబ్లీ సమావేశం శీతాకాల అసెంబ్లీ సమావేశంలో ప్రధానమైనటువంటి చర్చ నీళ్లు నిజాలు అనేటువంటి అంశాలపైనే ఎక్కువగా వాడి వేడి చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అటు బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పట్టుబడుతుంటే మరోవైపు అదే తరహాలో అదే రీతిలో సరైనటువంటి సమాధానం చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే సిద్ధమైంది. అటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇప్పటికే అనేక సార్లు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు, అనేక సార్లు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందులో భాగంగానే జనవరి 1వ తేదీన ప్రజాభవన్లో ఈ నీళ్లకు సంబంధించినటువంటి విషయాలు, ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలపై కూడా అందరితో అటు ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం, వివిధ శాఖల అధికారులతో, మంత్రులతో ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్స్కి ఇప్పటికే శ్రీకారం చుట్టారు. దానికి సంబంధించినటువంటి విషయాలపైనే ఈసారి అసెంబ్లీ సమావేశంలో ఎక్కువగా చర్చ సాగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే కృష్ణా జలాలు, రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకం సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఏపీ ప్రభుత్వము కృష్ణా నీళ్లు తరలించకపోతున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం చూసి చూడనట్టు వదిలేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వము సరిగ్గా పట్టించుకోవడం లేదనేది బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి ప్రధాన అభియోగం. కాబట్టి అందుకు అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలకు ధీటుగా రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా జలాలకు సంబంధించిన విషయంలో ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది, ఎలాంటి చర్యలు ముందు తీసుకుంటుంది, ఇప్పటికే న్యాయస్థానాలను ఆశ్రయించింది, ఓవైపు ట్రిబ్యునల్ని ఆశ్రయించింది. కాబట్టి దానికి సంబంధించిన వివరాలపై కూడా పవర్ ప్లాంట్ అంటే పీపీటీ ద్వారా పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ద్వారా పూర్తి వివరణ కూడా ఇచ్చే అవకాశం ఉంది. తమకు కూడా పీపీటీ అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ కూడా పట్టుబడుతుంది. కాబట్టి మరి చూడాలి ప్రభుత్వం దీనికి సంబంధించిన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు. ఈరోజు 1 గంట తర్వాత బీఎస్సీ సమావేశంలో సభని ఎన్ని రోజులు కంటిన్యూ చేయాలి, ఈ సభలో ఎలాంటి ఎజెండాలు ముందు తీసుకురావాలనే అంశాలపై కూడా ఈ యొక్క బీఎస్సీ సమావేశంలో చర్చించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే అన్ని శాఖల అధికారులతో ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా తయారు చేశారు. చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు నేతృత్వంలో అన్ని శాఖలకు సంబంధించినటువంటి బడ్జెట్ సంబంధించిన విషయాలు కావచ్చు, మరోవైపు పెండింగ్ సంబంధించిన బిల్స్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన అంశాలపై కూడా ఇప్పటికే ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ను తయారు చేశారు. ఆ రిపోర్టుపై కూడా అధ్యయనం చేసే అవకాశం ఉంది. మరోవైపు హిల్ టు ప్రాజెక్ట్ సంబంధించిన విషయంపై ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక పాలసీని తీసుకొచ్చింది. ఆ పాలసీపై కూడా ఈ యొక్క అసెంబ్లీ శీతాకాల సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు జేహెచ్ఎంసీ నగర విస్తరణకు సంబంధించిన అంశాలపై కూడా ఈ యొక్క అసెంబ్లీ సమావేశంలోనే తీవ్రంగా చర్చించే అవకాశం ఉంది. ప్రధానమైనటువంటి చర్చ మాత్రము నీళ్లు నిజాలు అనేటువంటి అంశాలపైన, ఎందుకంటే కృష్ణా గోదావరి సంబంధించినటువంటి తరలింపులు, నీటి ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలు, ప్రాజెక్టులు ఇప్పటికే సంబంధించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు, ఎస్ఎఫ్డిసి కావచ్చు, తుమ్మిడి కావచ్చు, జూరాల కావచ్చు, ఈ ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ పనులు ఏ విధంగా ఉన్నాయి, పెండింగ్ ప్రాజెక్టులకు గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గడిచిన 2 ఏళ్లలో ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇప్పుడు చేపట్టినటువంటి పథకాలు, వీటికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు, వీటన్నిటికి సంబంధించిన అంశాలపై కూడా ప్రభుత్వము పూర్తిగా పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ద్వారా, పీపీటీ ద్వారా రాష్ట్ర ప్రజలకు అసెంబ్లీ వేదికగా చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అదే తరహాలో అటు బీఆర్ఎస్ కూడా అంతే రీతిలో, అంటే వారిని ధీటుగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా పూర్తిగా వారు కూడా పీపీటీ ప్రజెంటేషన్కు అవకాశం కల్పించాలని ఇప్పటికే బీఆర్ఎస్ పట్టుబడుతుంది. 1 కాదు 2 కాదు, ఏకంగా 15 రోజుల పాటు సభను నిర్వహించాలి, తమకు కూడా అవకాశం ఇవ్వాలి, మైకులు కట్ చేయొద్దంటూ కూడా ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు అటు గులాబీ అధిపతులు కూడా ఇప్పటికే పిలుపునిచ్చారు. ఇంకా 2 ఏళ్ల తర్వాత దాదాపు 2 సార్లు అటెండ్ అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు మళ్ళీ మరొకసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు. మరి ఈరోజు కేవలం ఒక్కరోజు మాత్రమే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా, గతంలో తరహాలే మళ్ళీ యథావిధిగా వెళ్ళిపోతాడా, లేదా ఈరోజు 2వ తారీఖు ఈ నెల అంటే జనవరి 2వ తారీఖు జరిగేటువంటి వరుసగా జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలకు సైతము కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది మాత్రము రాజకీయ వర్గాల్లో కొంత చర్చ మాత్రం కొనసాగుతుంది. మరి ఈరోజు గులాబీ అధిపతి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించిన సంతాప తీర్మానాలు ముగిసిన తర్వాత, మరోవైపు కొన్ని బిల్స్ని ప్రవేశపెట్టిన తర్వాత సభని వాయిదా
వాయిదా వేస్తారు. ఆ వాయిదా వేసిన తర్వాత మధ్యాహ్నం తర్వాత బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. బీఏసీ సమావేశంలో అనేక అంశాలపై కూడా చర్చిస్తారు. ఎలాంటి అంశాలు, ఎలాంటి ఎజెండాని రూపొందించాలి, ప్రజలకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించిన విషయాలపై కూడా ఏ విధంగా చర్చించాలనే అన్ని అంశాలపై కూడా ఈరోజు బీఏసీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఎన్ని రోజులు సభని కంటిన్యూ చేయాలి అనే దానిపై కూడా కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. మధ్యాహ్నం తర్వాత సభకు సంబంధించిన విషయాలపై కూడా ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. జనవరి 2, 3, 4 తేదీల్లో 3 రోజుల పాటు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి అందుకు అనుగుణంగానే అన్ని శాఖలకు సంబంధించినటువంటి విభాగాలకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇక ప్రధానమైనటువంటి చర్చ నీళ్లు నిజాలు అనేటువంటి ప్రధాన అంశం ఒకటైతే, మరోవైపు హిల్ టు ప్రాజెక్ట్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలపై కావచ్చు, రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వము బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన విషయాలపై కూడా ఎలాంటి ప్రయత్నాలు చేసింది, ఎక్కడ విఫలమైంది, గవర్నర్ దగ్గర ఎందుకు బిల్ పెండింగ్లో ఉంది, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎందుకు ఆగిపోయింది అనే అంశాలపై కూడా పూర్తిగా చర్చించే అవకాశం ఉంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టితే, అలాగే అదే రీతిలో బీఆర్ఎస్ పార్టీని ఇరుకును పెట్టేందుకు కొన్ని సంబంధించిన కేసులు కూడా తెర మీదకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేస్ కావచ్చు, మరోవైపు సంబంధించినటువంటి ఈ గొర్రెల స్కామ్స్ కావచ్చు, ఈ అనేక అంశాలపై కూడా అటు ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడేందుకు అస్త్రాలు కూడా సిద్ధం చేసుకున్న తెలుస్తుంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకలపై ఇప్పటికే గతంలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో ఒక తీర్మానం చేశారు. సిబిఐ చేత దర్యాప్తు జరిపించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఆ నిర్ణయానికి సంబంధించిన అంశాలపై కూడా మరొకసారి ఈరోజు అంటే ఈరోజు కానీ ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశంలో కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా నీళ్లు నిజాలతో పాటు మరోవైపు ఈ యొక్క ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలు, మరోవైపు కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి అంశాలు, మరోవైపు ఏపీ ప్రభుత్వము అక్రమంగా నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టు, దాన్ని అడ్డుకోవడంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు, ఈ అన్ని అంశాలకు సంబంధించిన అంశాలపై కూడా అసెంబ్లీలో పూర్తిగా చర్చించి ఒక చర్చ కూడా జరిగే అవకాశం కనబడుతుంది. మొత్తం మీద ఈరోజు మాత్రం కేవలం 10:30 ప్రాంతంలో సభ స్టార్ట్ అవుతుంది. సభ స్టార్ట్ అయిన తర్వాత సంతాప తీర్మానాలు ఉంటాయి. మాజీ మంత్రిగా ఉన్నటువంటి దామోదర్ రెడ్డి సంతాప తీర్మానం స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొండా లక్ష్మారెడ్డి తీర్మానం, అదే తరహాలో మండలిలో కూడా 2 ఎమ్మెల్యేలకు సంబంధించిన తీర్మానాలు కూడా భూపతిరావు కావచ్చు, మరోవైపు మహమ్మద్ అబ్బీర్ కావచ్చు, అంటే వీరికి సంబంధించినటువంటి సంతాప తీర్మానాలు కూడా స్టార్ట్ అవుతాయి. సంతాప తీర్మానాలు అయిన తర్వాత బిల్స్ ప్రవేశపెడతారు మంత్రులు. ఆ తర్వాత సభని వాయిదా వేస్తారు. సభ వాయిదా వేసిన తర్వాత బీఎస్సీ సమావేశం నిర్వహిస్తారు. బీఎస్సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆ తర్వాత ఎన్ని రోజులు సభని కంటిన్యూ చేయాలి, ఎన్ని రోజులు ఎజెండా ఏం రూపొందించాలి, ఎలాంటి అంశాలపై చర్చించాలనే అంశాలపై కూడా బీఎస్సీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. దీపిక. రైట్ సునీల్, థ్యాంక్ యూ. ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం కానుంది. ఈ భేటీలో ప్రధానంగా కొత్త జిల్లాల ఏర్పాటు, సిఆర్డీఏ అథారిటీలో తీసుకున్న నిర్ణయాలు, నూతనంగా ఏర్పాటు చేసే సంస్థలకు భూ కేటాయింపులు వంటి పలు అంశాలకు సంబంధించి కేబినెట్లో చర్చించే ఛాన్స్ ఉంది. రుషికొండ నిర్మాణాలకు సంబంధించి కేబినెట్లో చర్చించనున్నారు. ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం కానుంది. ఈ భేటీలో ప్రధానంగా కొత్త జిల్లాల ఏర్పాటు, సిఆర్డీఏ అథారిటీలో తీసుకున్న నిర్ణయాలు, నూతనంగా ఏర్పాటు చేసే సంస్థలకు భూ కేటాయింపులు వంటి పలు అంశాలు సంబంధించి కేబినెట్లో చర్చించే ఛాన్స్ ఉంది. రుషికొండ నిర్మాణాలకు సంబంధించి కేబినెట్లో చర్చించనున్నారు.
భద్రాచల రామాలయంలో ఈ నెల 30న జరిగే ముక్కోటి ఏకాదశి మహోత్సవాలకు ఆలయం ముస్తాబైంది. ఈ మహోత్సవాలకు దేశ నలుమూలల నుంచి స్వామివారిని దర్శించుకొని వేడుకను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు రానున్నారు. భక్తుల సౌకర్యార్థం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లతో పాటు ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్ ని సిద్ధం చేశారు. ముక్కోటి ఏకాదశికి ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు వచ్చే భక్తులకు రద్దీ దృష్ట్యా భద్రతా ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా భద్రాచలం నుంచి మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచల సీతారామస్వామి దేవాలయంలో శ్రీరాముని తర్వాత అంతటి మహత్యం కలిగినటువంటి ముక్కోటి ఏకాదశి అదేవిధంగా తెప్పోత్సవానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. ధనుర్మాసంలో వచ్చేటటువంటి పాడ్య శుక్ల ఏకాదశి రోజు జరిగేటటువంటి ఈ ఉత్తరద్వార దర్శనానికి చాలా ప్రత్యేకత సంచరించుకున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఈ యొక్క ఉత్తరద్వార దర్శనానికి సంబంధించి అనేకమైనటువంటి కారణాలు చెప్తూ ఉంటారు. అయితే వెంకటేశ్వరుడు గరుడ్మంతుడితోటి భూమి మీదకు వచ్చిన నేపథ్యంలో ఆ రోజు ఏదైతే ముక్కోటి దేవతలు కూడా భూమి మీదకి వచ్చారని, ఏదైతే ముక్కోటి ఏకాదశి రోజు స్వర్గం తలుపులు తెరుచుకుంటాయి అంటూ సాంప్రదాయాల ప్రకారం ఉన్న నేపథ్యంలో భక్తులందరూ కూడా ముక్కోటి ఏకాదశి నాడు దేవుడిని ఉత్తర దర్శనం చేసుకోవడానికి దాని ఉత్తర దర్శనం చేసుకొని భక్తి పారవశం పొందుతారని కూడా చూడవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు భద్రాచలంలో అయితే మొత్తం ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తున్నట్టుగా చూడవచ్చు. అయితే మనం విజువల్స్లో చూసుకుంటే ఏదైతే ఇదే ద్వారం గుండా భద్రాచల సీతారామచంద్ర స్వామి అయితే మనకి ఉత్తరాధార దర్శనం ద్వారా ఈ భక్తులకు అయితే దర్శనాన్ని కల్పిస్తారు. ఏదైతే 30వ తారీఖు ఉదయం 5 గంటల నుంచి ఈ యొక్క ఉత్తరాధార దర్శనం అనేది ప్రారంభమవుతుంది. అయితే ఈ యొక్క ఉత్తరాధార దర్శనానికి ముందు రోజు తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ తెప్పోత్సవంలో సీతారామ సహిత రాముడిని ఈ యొక్క భద్రాచల గోదావరిలో విహరించే అనంతరం తెప్పోత్సవం నిర్వహిస్తారు. అక్కడ చాలా ఘనంగా చేస్తారు. దాని అనంతరం ఏదైతే ఇక్కడ ఉదయం 5 గంటలకు ఈ యొక్క ఉత్తరాధార దర్శనం ద్వారా రాముడు అయితే అందరికీ దర్శనం ఇస్తారు. అయితే దీనికి సంబంధించి గ్యాలరీలు మొత్తం కూడా ఇప్పుడు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. విఐపి గ్యాలరీలు, వివిఐపి గ్యాలరీలు కావచ్చు, లేకపోతే అన్ని విధాలుగా ఇటు టికెట్లు కూడా అన్ని రేంజ్లలో కూడా టికెట్లను కూడా అందుబాటులో ఉంచినట్టు ఆలయ ఈవో కూడా చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి మనకు విజువల్స్లో కనిపిస్తుంది మాత్రం వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా రోజుకొక అవతారంలో మాత్రం ఇవి రాముడు మనకి దర్శనం కల్పిస్తాడని కూడా చూడవచ్చు. అయితే దీనికి సంబంధించి మొదటి రోజు మత్స్య అవతారము, రెండో రోజు కూర్మ అవతారము, మూడో రోజు వరాహ అవతారము, 4వ రోజు నరసింహ అవతారము, 5వ రోజు వామన అవతారము, 6వ రోజు పరశురామ అవతారము, 7వ రోజు శ్రీరామ అవతారము, 8వ రోజు బలరామ అవతారము, 9వ రోజు శ్రీకృష్ణ అవతారంలో అయితే రాముడు ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా దర్శనం ఇస్తూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి ఇటు తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఇటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది భక్తులు కూడా దీంట్లో ఈ యొక్క ఉత్తరాధార దర్శనం చేసుకునేందుకు అయితే ఇక్కడ భద్రాచలానికి చేరుకుంటారు. అయితే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు భద్రాచలం కావచ్చు, యాదగిరిగుట్ట ఇలా అనేక ప్రాంతాల్లో కూడా ఈ ఉత్తరాధార దర్శనం చేస్తున్నా కూడా దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచలంలో మాత్రం ఈ యొక్క ఉత్తరాధార దర్శనానికి సంబంధించి చాలా ప్రతిష్టతను నెలకొంది. అయితే ఇక్కడికి దీనిని దర్శించుకునే దానికి కొన్ని వేల మంది కూడా ఈ యొక్క భద్రాచలం చేరుకుంటూ ఉంటారు. అదేవిధంగా తెప్పోత్సవం కనుల పండుగగా జరిగేటటువంటి తెప్పోత్సవాన్ని కూడా తిలకించేందుకు ఇక్కడికి వస్తూ ఉంటారు. హింసవాహనంలో ఉన్నటువంటి లాంచీలో ఈ యొక్క రాముడు, లక్ష్మణుడు, సీత వీరందరినీ కూడా ఈ యొక్క గోదావరి నదిలో దాన్ని విహరింప చేస్తూ అక్కడ బాణాసంచాలు కావచ్చు, లేకపోతే అక్కడ చేసేటటువంటి ఈ యొక్క తెప్పోత్సవానికి సంబంధించి అనేక మంది ప్రతి సంవత్సరం కూడా భద్రాచలం చేరుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఉత్తరాధార దర్శనానికి కూడా అనేక మంది కూడా వస్తుంటారు. దీనికి సంబంధించి ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి మంత్రులందరూ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా జడ్జెస్ కావచ్చు, లేకపోతే అందరూ కూడా వస్తున్న నేపథ్యంలో ఇటు జిల్లాధికారులు అయితే పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా పోలీస్ శాఖ ఇటు ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు ఏవి కూడా జరగకుండా ఉండేందుకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు కూడా వీటన్నిటిపై కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే ముక్కోటి ఏకాదశికి సంబంధించి ఉత్తరాధార దర్శనం ఉన్న నేపథ్యంలో ఇటు భద్రాచలంలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామంటూ కూడా ఇక్కడ ఆలయ ఈవో చెప్పిన పరిస్థితి కూడా ఉంది. ఈ సంవత్సరం నుంచి నదీ హారతి కూడా చేయాలంటూ కూడా జిల్లా కలెక్టర్ ఆదేశించిన నేపథ్యంలో నదీ హారతిని కూడా చూసేందుకు అనేక మంది కూడా ఇక్కడికి గోదావరి ఒడ్డుకు వస్తున్నారు. ఈ రోజు నుంచి నదీ హారతి కూడా ప్రారంభంగా అవుతుంది. అదేవిధంగా ఏరు ఉత్సవాలు కూడా ఈ రోజు నుంచే ప్రారంభంగా అవుతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈ యొక్క ఏదైతే ముక్కోటికి సంబంధించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈ రోజు నుంచే ప్రారంభంగా అవుతున్న నేపథ్యంలో ఇటు భక్తుల తాకిడైతే భద్రాచలానికి పెరుగుతుందని కూడా చూడవచ్చు. కెమెరామెన్ మధుతో నవీన్ రాజ్, న్యూస్, భద్రాద్రి జిల్లా.